Hello knowledge gainers, welcome to Arjun Facts channel. కర్ణ మహాభారతంలో ఉన్న గొప్ప యోధుడు. ఈయన్ని ఎదుర్కోవడం అర్జునుడి వల్ల కూడా కాదు. కర్ణుడు ఎలాంటి యోధుడంటే 5 పాండవుల్ని ఒంటి చేత్తో ఓడించాడు. పరశురాముడి దగ్గర నుంచి ధనుర్విద్య నేర్చుకున్నాడు. మహాశివుడు విజయధనస్సు ఉంది. పుట్టినప్పటి నుంచి సూర్యదేవుడు ప్రసాదించిన కవచ కుండలాలు ఉన్నాయి. ఇవి ఉండగా కర్ణుణ్ణి యుద్ధంలో ఓడించడం అసలు సాధ్యం కాదు. అమరుణ్ణి చేసే శక్తులు ఉన్నప్పటికీ అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయాడు. కానీ ఎలా? కర్ణుడికి ఇలాంటి దైవశక్తులు ఎలా వచ్చాయి? కల్కి సినిమా తర్వాత మహాభారతంలో ఇలాంటి చాలా క్యారెక్టర్సే ఉన్నాయి. వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం జనాలు చాలా ఆతృతగా ఉన్నారు. ఉదాహరణకి అశ్వత్థామ, కర్ణ. మనం ముందు వచ్చిన మహాభారతం వీడియోలో కేవలం అశ్వత్థామ గురించే చెప్పుకున్నాం. అలాగే ఈ రోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని గొప్ప ధనుర్ధారి విద్యలో ఒకలైన కర్ణుడి గురించి ఇంకా ఆయన శక్తుల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో రాయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 3000 సంవత్సరాల ముందు ఆ సమయంలో ఎక్కువ శాతం యాదవుల రాజ్యమే ఉండేది. ఆ సమయంలో ఈ రాజ్యంలో ఉన్న గొప్ప రాజులో ఒకరైన సురాసేన ఈ రోజు ఉన్న ఉత్తరప్రదేశ్ మథురా నుంచి పాలించేవాళ్ళు. ఈయనకున్న ఒకే ఒక్క కూతురు ప్రిత. మహాభారతంలో ఈమె కుంతిగా అందరికీ తెలుసు. కుంతి చాలా సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన అమ్మాయి. భక్తి శ్రద్ధలతో చేసే పనులు చూసి మహర్షి దుర్వాస కుంతీదేవికి ఒక వరం ఇచ్చారు. ఈ వరంని ఉపయోగించి కుంతీదేవి ఏ దేవుడి శక్తులతో అయినా పిల్లల్ని పొందగలదు. కుంతీదేవికి ఇచ్చిన ఈ వరం వల్లే కుంతికి కర్ణకి ఒక శాపంగా అయ్యింది. ఎందుకంటే కుంతీదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఈ శక్తులు ఎలా పనిచేస్తాయని చాలా ఆతృతగా ఉండేది. అందుకే ఒక రోజు సూర్యదేవుడిని పూజిస్తూ అతని లాంటి శక్తులున్న బిడ్డ కావాలని కోరుకుంటుంది. వెంటనే సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యి కుంతీదేవికి ఆయనలాగా శక్తివంతంగా ఉండే ఒక బిడ్డని కవచ కుండలాలతో ఇస్తారు. ఆ పిల్లోడే కర్ణ. పుట్టడంతోనే సూర్యదేవుడు ప్రసాదించిన కవచ కుండలాలతో పుట్టాడు. దీని తర్వాత కుంతీదేవికి ఏమీ అర్థం అవ్వలేదు. సూర్యదేవుడు వెళ్ళిపోయాడు. కుంతీదేవి ఆ సమయంలో చాలా చిన్న పిల్ల. సమాజం ముందు ఈ పిల్లోడి గురించి ఏం చెప్పగలదు? ఈ భయంతోనే కుంతీదేవి కర్ణుడిని ఒక చిన్న బుట్టలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది. అలా చిన్నగా ఉన్న కర్ణుడు నదిలో ప్రవహిస్తూ అంగరాజ్యం అంటే ఈ రోజు ఉన్న వెస్ట్ బెంగాల్ కి చేరుకున్నాడు. అక్కడ రాధా అనే మహిళకు బుట్టలో కర్ణుడు దొరికాడు. అతన్ని తీసుకొని తన భర్త అయిన అధిరథ నందన్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఈ రాధాదేవి. ఈయన రాజులు రథం తయారు చేయడం, బాగు చేయడం వంటి పనులు చేసేవాళ్ళు. రాధాకి ఇంకా వేరే దారి లేదు. కర్ణుణ్ణి ఆ భగవంతుడిచ్చిన ఆశీర్వాదం అని దగ్గరికి తీసుకొని తన కొడుకులాగా పెంచుకుంది. ఇదే సమయంలో హస్తినాపూర్ రాజు అయిన పాండురాజుతో కుంతీదేవి వివాహం జరిగింది. ఆ తర్వాత కుంతి దుర్వాస మహర్షి ఇచ్చిన వరంతో 5 కుమారులకు జన్మనిస్తుంది. వీళ్ళ స్పిరిచువల్ ఫాదర్స్ వాయుదేవ, ఇంద్రదేవ, యమ మరియు అశ్విని పుత్రులు. ఈ పాండవులకి వేరు వేరు శక్తులు ఉన్నాయి. కానీ అర్జునుడు వీళ్ళలో సర్వశ్రేష్ఠుడు. ఈయన కేవలం భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్య కలిగిన వ్యక్తి. కర్ణుడు తన శిక్షణ మొదట ఎక్కడ నేర్చుకున్నారనే దాని గురించి వేరు వేరు కథలే ఉన్నాయి. కానీ కొన్ని సోర్సెస్ చెప్తుంది ఏంటంటే కర్ణుడి మొత్తం విద్య విష్ణుమూర్తి అవతారం అయిన పరశురాముడి దగ్గర జరిగిందని అంటున్నారు. ఇంకొంతమంది చెప్తుంది ఏంటంటే కర్ణుడి విద్య హస్తినాపూర్ గురువు అయిన గురు ద్రోణాచార్య మరియు కృపాచార్య దగ్గర జరిగిందని అంటారు. కానీ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కర్ణుడి శక్తులు ఇంకా ధనుర్విద్య ముందు ఎవరు ఎదుర్కోలేరు. కర్ణుడికి కేవలం అర్జునుడు ఒక్కడే పోటీ ఇవ్వగలరు. ఎందుకంటే అర్జునుడు రాజకుమారుడు, కర్ణుడు రథం నడిపే సూత కుమారుడు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ పోటీ జరగలేదు. కర్ణుడు తన శక్తులు ఉపయోగించకుండానే అర్జునుడిని సర్వశ్రేష్ఠుడిగా ప్రకటించారు. ఇదంతా చూసిన కర్ణుడికి అర్జునుడి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే కర్ణుడికి తెలుసు అర్జునుడి కంటే గొప్ప శక్తులే తన దగ్గర ఉన్నాయని. ఆ శక్తుల్ని నిరూపించుకోవడానికి హస్తినాపురంలో జరిగిన ఒక పోటీలో అవకాశం దక్కింది. ఇక్కడే దుర్యోధనుడికి కర్ణుడికి జీవితకాల స్నేహం కుదిరింది. ఈ స్నేహమే కురుక్షేత్ర యుద్ధానికి మొదటి అడుగు. మహాభారతం సెక్షన్ 3.293లో ప్రతియుగత గురించి రాశారు. ఇక్కడ రాజకుమారులు ఒక పోటీలాగా పెట్టుకొని వాళ్ళ శక్తుల్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రతియుగతలో అర్జునుడితో పాటు కర్ణుడు కూడా తన పేరుని ఇచ్చాడు.
కానీ అర్జునుడు తన గొప్ప రాజ్యం గురించి చెప్తూ కర్ణుడిని నువ్వెవరో అని అడిగితే అప్పుడు కర్ణుడు నేను రథం నడుపుకునే సూతపుత్రుణ్ణి అని సమాధానం ఇస్తాడు. ఇలా చెప్పాక కర్ణుడిని పోటీ నుంచి తీసేయాలని మాట్లాడుకున్నారు. ఇంకా ఇప్పుడు అసలు అవకాశం కూడా లేదు కర్ణుడు అర్జునుడితో పోటీ పడి తన శక్తుల్ని నిరూపించుకోవడానికి. కానీ అప్పుడే దుర్యోధనుడు కర్ణుడి దగ్గర ఏదో గొప్పగా సాధించాలనే కోరిక ఉందని చూశాడు. దుర్యోధనుడు కర్ణుడి దగ్గర చూసింది ఏంటంటే ఈ కర్ణుడు అర్జునుడితో సమానం కాదు, అర్జునుడి కన్నా శక్తిమంతుడు. దుర్యోధనుడికి తెలుసు కర్ణుడు ఒకవేళ తన వైపుకు వస్తే పాండవులకి ఎదురు వెళ్ళొచ్చని. కర్ణుడికున్న శక్తులతో తన రాజ్యాన్ని కూడా విస్తరించవచ్చు. ఈ అవకాశం గురించి చూస్తూ కర్ణుడిని పోటీ నుంచి బయటికి పంపిస్తుంటే దుర్యోధనుడు మధ్యలో కలగజేసుకొని కర్ణుడిని అంగరాజ్యం అంటే ఈ రోజున్న వెస్ట్ బెంగాల్ కి రాజుగా ప్రకటించాడు. ఇంకా ఇప్పుడు కర్ణుడు ఒక రాజ్యంకి రాజు. ఇప్పుడు పోటీలో పాల్గొనడమే కాదు అర్జునుడితో యుద్ధం కూడా చేయగలరు. దీని తర్వాత హస్తినాపురం ఏమి చూసిందంటే అసలు ఎవరు నమ్మలేకపోయారు. ఒక సాధారణమైన అబ్బాయి, ఇతని గురించి ఎవరికీ తెలియదు. అతను మొత్తం హస్తినాపురం మరియు ప్రపంచంలోని గొప్ప యోధుడైన అర్జునుడితో యుద్ధం చేయడమే కాదు చాలా సార్లు ఓడిపోయే స్థాయి వరకు తీసుకువెళ్ళాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచం మొత్తం మొట్టమొదటిసారి కర్ణుడి శక్తిని చూసింది. కానీ చివరికి ఈ పోటీలో గొప్ప యోధుడిగా ప్రకటించలేదు, ఇద్దరిని సమానంగా ప్రకటించారు. కానీ సరిగ్గా చూస్తే ఇది దుర్యోధనుడి విజయం. ఎందుకంటే పోటీ తర్వాత కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి దుర్యోధన మీ రాజ్యంలో నాకు ఒక భాగం ఇచ్చారు, దానికి బదులుగా నా నుంచి మీకు ఏమి కావాలని అడిగారు. అప్పుడు దుర్యోధనుడు నాకు ఇప్పటికీ మీ స్నేహం చాలని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత దుర్యోధనుడు కర్ణుడి మధ్య చాలా గొప్ప స్నేహమే కుదిరింది. ఇంకా కర్ణుడి మనసులో పాండవుల మీద కోపం పెరుగుతూనే వచ్చింది. కల్కి మూవీలో చాలా సీన్స్ లో కర్ణుడి శక్తుల గురించి చెప్పారు. ఈ సీన్ మీకు గుర్తుండే ఉంటది. ఇక్కడ అశ్వత్థామని ఒక క్వశ్చన్ అడుగుతాడు చిన్నపిల్లాడు, మహాభారతంలో అర్జునుడి కంటే శక్తిమంతుడు ఎవరు అని. అప్పుడు అశ్వత్థామ తన మిత్రుడు కర్ణుడు అని సమాధానం ఇస్తారు. ఇదే కాకుండా సినిమా లాస్ట్ సీన్ లో అర్జునుడు ఆనందంతో కృష్ణుడితో చెప్తాడు, చూడు కృష్ణ మీరు చెప్పారు కదా అతను నాకంటే గొప్ప యోధుడని. కర్ణుడు దాడి చేసినప్పుడు మన రథం కేవలం 2 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది, కానీ నేను దాడి చేసినప్పుడు అతని రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళిందని అంటాడు. ఇది విన్న కృష్ణుడు అర్జునుడితో నీ రథం అగ్నిదేవుడి వరం, కాపాడుతుంది జెండాపై కపిరాజు, నడుపుతున్నది ముల్లోకాలు పాలించే నేను, అయినా 2 అడుగులు వెనక్కి తోశాడంటే ఆలోచించు అర్జున, నీ ముందు ఉన్నది సామాన్యమైన యోధుడు కాదు అని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఎందుకంటే కర్ణుడి దగ్గర 3 గొప్ప శక్తులు ఉన్నాయి. ఇవి ఉండగా అతన్ని ఓడించడం కానీ చంపడం కానీ జరగదు. ఈ శక్తుల్లో మొదటిది కర్ణుడి శిక్షణ. సప్త చిరంజీవిలో ఒకరైన పరశురాముడు కర్ణుడికి విద్యాజ్ఞానాన్ని నేర్పించారు. ఇందువల్ల కర్ణుడి దగ్గర బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, అగ్నిస్త్రం లాంటి గొప్ప అస్త్రాల శక్తులు ఉన్నాయి. వీటి ముందు ఎవరు ఎదుర్కోలేరు. ఈ జ్ఞానం వల్ల కర్ణుడిని ఎవరు ఓడించలేరు. ఆ తర్వాత రెండో గొప్ప శక్తి మహాశివుడి విజయధనుస్సు. మీరు సినిమా చూస్తే అశ్వత్థామ పట్టుకున్న కర్ర మనకి సినిమా లాస్ట్ లో కర్ణుడి విజయధనుసుగా తెలుస్తుంది. ఈ విజయధనుసు మహాశివుడు పరశురాముడికి ఇస్తారు. పరశురాముడు కర్ణుడి విద్యను చూసి సంతోషంతో విజయధనుసుని ఇస్తారు. ఈ విజయధనుసు శక్తుల ముందు ప్రపంచంలో ఉన్న గొప్ప యోధులు కూడా ఎదుర్కోలేరు. ఇది కర్ణుడి చేతిలో ఉన్నంత వరకు ఆయన్ని ఓడించడం అసలు సాధ్యం కాదు. మూడోది సూర్యదేవుడు ఇచ్చిన కవచ కుండలాలు. ఒకవేళ కర్ణుడి దగ్గర తన శిక్షణ ఇంకా విజయధనుసు లేకపోయినా కర్ణుడిని చంపడం అసలు సాధ్యపడదు. ఎందుకంటే కర్ణుడికి సూర్యదేవుడు ఇచ్చిన కవచ కుండలాలతో కర్ణుడు పుట్టాడు. ఇవి కర్ణుడి శరీరం మీద ఉన్నంత వరకు ప్రపంచంలో ఎంత గొప్ప అస్త్రమైనా కర్ణుడిని ఏమీ చేయలేదు. ఈ శక్తులన్నిటితో కర్ణుడిని ఎంత శక్తివంతంగా చేశాయంటే ఇవి ఉండగా కర్ణుడిని ఓడించడం కానీ చంపేయడం కానీ అసలు జరగదు. కానీ ఇవి ఉన్నప్పటికీ కర్ణుడు చనిపోయాడు. అది ఎలా? కర్ణుడి వ్యక్తిత్వం గురించి 2 అంశాలు ఉన్నాయి. ప్రజల్లో ఆయన దానం చేసే గుణం, మతపరమైన కార్యకలాపాలు, గొప్ప యోధుడిగా అందరికీ తెలుసు. ఇంకోవైపు కర్ణుడు చేసిన తప్పులే కర్ణుడి అంతంకి కారణమయ్యాయి. ఇందులో మొట్టమొదటి చాలా పెద్ద తప్పు దుర్యోధనుడు చేసే అధర్మ కార్యాల్లో తోడు ఉండటం. ఉదాహరణకి ద్రౌపది వస్త్రాభరణంలో కర్ణుడు తలుచుకుంటే దుర్యోధనుని ఆపచ్చు, కానీ అలా చేయలేదు. ద్రౌపదికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా కర్ణుడు చేసిన ఇంకో పెద్ద తప్పు, ఈ తప్పు వల్ల కర్ణుడినే కాదు దుర్యోధనుని కూడా చావు వరకు తీసుకువెళ్ళింది. ఆ తప్పే దుర్యోధనునికి ఎప్పుడు బలంగా వెనక నుంచోవడం. ఎందుకంటే దుర్యోధనుడు ఇంకా అతని తమ్ముడి దగ్గర ఇంత శక్తులు లేవు పాండవులతో గాని అర్జునుడితో గాని యుద్ధం చేయడానికి. కానీ కర్ణుడి శక్తులు ఇంకా తన వైపు నుంచున్నాడని పాండవులతో యుద్ధం చేసి వాళ్ళ హక్కులు లాక్కుందామనే అంత వరకు తయారయ్యారు.
పాండవులు అజ్ఞాతవాసం నుంచి తిరిగి వచ్చే సమయం దగ్గర పడ్డప్పుడు గురు ద్రోణాచార్య ఇంకా భీష్మ పితామహ దుర్యోధనుడికి చెప్పింది ఏంటంటే, నీవు ఇప్పుడు నీ రాజ్యం 2 భాగాలు చేసి సొగ భాగం పాండవులకి ఇవ్వమని అడిగారు. కానీ ఇక్కడ కేవలం కర్ణుడే దుర్యోధనుడితో యుద్ధం చేద్దామని చెప్పారు. కర్ణుడి 3వ తప్పు, శ్రీకృష్ణుడు కర్ణుడి జన్మరహస్యం చెప్పినప్పుడు నువ్వు కుంతి పుత్రుడివి, పాండవులకి పెద్ద అని చెప్పారు. శ్రీకృష్ణుడు కుంతి కర్ణుడికి చాలా సార్లు చెప్పినప్పటికీ కర్ణుడు దుర్యోధనుడిని మాత్రం వదలలేదు. ఇంకా ఆఖరిసారి శ్రీకృష్ణుడు చెప్పాడు కర్ణుడిని చావు నుంచి కాపాడడానికి. కానీ ఇక్కడ కర్ణుడు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కర్ణుడి చావుకి ఇన్ని కారణాలు ఉన్నప్పటికీ అతన్ని చంపడం అసలు సాధ్యం కాదు. కర్ణుడి దగ్గర ఉన్న 3 శక్తులతో దాదాపు అమరుడు అవ్వచ్చు. అలాగే కర్ణుడు తన జీవితంలో ఎలాంటి 3 తప్పులు చేశాడంటే, ఈ తప్పుల వల్ల ఆయన శక్తులన్నీ ఒకేసారి పోయాయి. మొదటి తప్పు, పరశురాముడి దగ్గర నిజం దాసి శిక్షణ తీసుకోవడం. కర్ణుడు పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్నప్పుడు తనని తాను క్షత్రియుడిగా చెప్పాడు. కానీ అతను సూతపుత్రుడని తెలిసాక పరశురాముడు కర్ణుడికి ఒక శాపం ఇచ్చాడు. ఏదైతే సిద్ధి శక్తి జ్ఞానం ఇచ్చానో, ఏ శక్తుల వల్ల నిన్ను ఇంత గొప్ప యోధులు చేశాయో ఆ శక్తుల్ని ఎప్పుడైతే నీ జీవితంలో అవసరం అవుతాయో అప్పుడు నువ్వు మర్చిపోతావని శాపం ఇచ్చాడు. రెండవ తప్పు, సూర్యదేవుడు ఇచ్చిన కవచకుండలాలు ఇంద్రుడికి ఇవ్వడం. మీకు ముందు చెప్పా కదా, కర్ణుడి దగ్గర మొత్తం శక్తులు ఇంకా విజయధనుసు లేనప్పటికీ కర్ణుడి దగ్గర పుట్టినప్పటి నుంచి ఎలాంటి కవచకుండలాలు ఉన్నాయంటే, ఇవి ఉన్నంత వరకు ఎవరు ఏ అస్త్రాలు కర్ణుడిని ఏమీ చేయలేవు. శ్రీకృష్ణుడికి ఇంకా అర్జునుడికి ఈ విషయం తెలుసు. కర్ణుడి దగ్గర ఈ కవచకుండలాలు తీసుకోకపోతే అర్జునుడు కూడా ఎక్కువ సమయం ఎదుర్కోలేడు. అందుకే ఇంద్రుడు ఒక నాటకం ఆడుతాడు. కర్ణుడికి ఉన్న దాన వీరత్వాన్ని ఉపయోగించుకుంటాడు. కర్ణుడికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు ఉదయం సూర్యదేవుడికి నమస్కారం చేస్తున్నప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చి ఏదైనా అడిగితే అది ఇచ్చేస్తాడు. అందుకే యుద్ధం ఆఖరి రోజు ముందు సూర్యదేవుడు కర్ణుడి దగ్గరికి వచ్చి, ఈ రోజు ఇంద్రుడు నీ కవచకుండలాలు తీసుకోవడానికి వస్తున్నాడని చెప్తాడు. కానీ ఇది తెలిసినప్పటికీ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కర్ణుడి దగ్గరికి వస్తాడు. ఇంద్రుడిని గుర్తించినప్పటికీ కర్ణుడి దానవీరత్వాన్ని చూపిస్తాడు. ఇంద్రుడు అడిగిన కవచకుండలాలని తన శరీరం నుంచి తీసిస్తాడు కర్ణుడు. కానీ ఇప్పటికీ కర్ణుడి చేతిలో విజయధనుసు ఉన్నంత వరకు కర్ణుడిని చంపడం సాధ్యం కాదు. కానీ ఇక్కడే కర్ణుడు 3వ తప్పు చేశాడు. విజయధనుసుని రథంలో వదిలి కిందకి దిగటం. ద్రోణాచార్య యుద్ధంలో మరణించాక దుర్యోధనుడు 16 రోజుల యుద్ధంలో కర్ణుడిని కౌరవ సేనాధిపతిగా ప్రకటించాడు. ఆ తర్వాత కర్ణుడు మొత్తం సైన్యాన్ని ముందుండి నడిపించాడు. అదే సమయంలో కర్ణుడు పాండవ సైన్యంకి చాలా నష్టంని కలిగించాడు. పాండవ సైన్యం కర్ణుడి రూపం చూసి ఎంత భయపడ్డారంటే, యుద్ధంలో పోటీ చేయడం కంటే చావుకి భయపడి వెనక్కి వెళ్లడం మంచిది అనుకున్నారు. ఈ పరిస్థితిని చూసి 5 పాండవులు ఒకేసారి కర్ణుడి మీద దాడి చేశారు. కానీ 5 పాండవులు ఒకేసారి దాడి చేసినప్పటికీ కర్ణుడు ఎంత శక్తివంతుడంటే 5 పాండవుల్ని ఒంటి చేత్తో ఓడించాడు. ఈ గొడవలో కర్ణుడి దగ్గర చాలా అవకాశాలే వచ్చాయి. 5 పాండవుల్లో యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవుల్ని ఓడించినప్పటికీ వాళ్ళని చంపేయొచ్చు. కానీ కుంతీదేవికి ఇచ్చిన మాట వల్ల కర్ణుడు అలా చేయలేదు. కర్ణుడు అతని జన్మరహస్యం తెలిసినప్పుడు కుంతీదేవికి మాట ఇస్తాడు. యుద్ధంలో కేవలం అర్జునుడిని మాత్రమే చంపుతాడు, మిగతా పాండవులందరినీ వదిలేస్తానని చెప్తాడు. యుద్ధం 15వ రోజు అర్జునుడు కౌరవ సైన్యం మీద నాగాస్త్రాన్ని ప్రయోగించారు. అప్పుడు కర్ణుడు అనుకున్నాడు, ఈ రోజు యుద్ధంలో అర్జునుడిని ఓడిస్తానని. అందుకే కర్ణుడు అర్జునుడి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధం చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ 2 యోధులు ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళ పూర్తి శక్తులతో దాడి చేస్తున్నారు. కర్ణుడు అర్జునుడి కన్నా ఎక్కువ శక్తులతో ఉన్నాడు. తన రథంని అర్జునుడి రథం దగ్గర వరకు తీసుకువెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు కర్ణుడి రథం మట్టిలో ఇరుక్కుపోతుంది. దీని తర్వాత కర్ణుడు అర్జునుడితో తన రథం మట్టిలో నుంచి బయటికి వచ్చే వరకు ఆగమని చెప్తాడు. మట్టిలో నుంచి రథంని బయటకు తీయడానికి కిందకి దిగుతున్నప్పుడు కర్ణుడు తన విజయధనుసుని రథంలోనే వదిలేసి కిందకి దిగుతాడు. ఇదే కర్ణుడు చేసిన ఆఖరి తప్పు. ఇప్పుడు కర్ణుడి దగ్గర కవచకుండలాలు లేదు, విజయధనుసు లేదు. ఇంకా పరశురాముడు ఇచ్చిన శాపం వల్ల కర్ణుడు తను నేర్చుకున్న విద్యాజ్ఞానాన్ని మర్చిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని నిస్సహాయంలో ఉన్న కర్ణుడి మీద బాణం వదలమని చెప్తాడు. శ్రీకృష్ణుడి మాట ప్రకారం అర్జునుడు కర్ణుడి మీద బాణం వదులుతాడు. ఈ విధంగా అర్జునుడు తనకన్నా శక్తివంతమైన కర్ణుడిని అంతం చేసి కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించాడు. ఎందుకు ఇప్పుడు దుర్యోధనుడి దగ్గర ఇలా ఎవరూ లేరు తన కోసం యుద్ధం చేసి గెలవడానికి? కర్ణుడు చనిపోయాక దుర్యోధన, అశ్వత్థామ ఇంకా మిగతా బతికున్న యోధుడికి ఏమైంది? అశ్వత్థామ ఒక్కడే పాండవుల వంశం మొత్తాన్ని అంతం చేయడానికి ఎలా ప్రయత్నించాడు అనే దాని గురించి మనం ముందే వీడియో చేశాం. ఆ వీడియోలో మనం అశ్వత్థామ శక్తుల గురించి ఇంకా ఆయన జీవన శైలి గురించి చెప్పుకున్నాం. వీడియో కంప్లీట్ చేసే ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే,
ఈ వీడియో కేవలం మహాభారతంలో ఉన్న శక్తివంతమైన పాత్రల గురించి తెలుసుకోవడానికి మాత్రమే. మీ అందరికీ తెలుసు, మహాభారతంలో ఉన్న ప్రతి సంఘటన ఈ 15 నిమిషాల వీడియోలో చెప్పలేము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో రాయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.